తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టులో ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. ఏంటి అంటే ఈ తిరుమలకు నెయ్యి సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీ అధినేత రాజశేఖరన్ మీద తిరుపతి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి తన మీద చర్యలేవీ తీసుకోవద్దని ముందస్తు బెయిల్ కావాలంటూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న దీని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేయకపోయినప్పటికీ కూడా తదుపరి విచారణ చేపట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా ఆయన మీద ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పడం జరిగింది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ జరగటం, ప్రత్యేకంగా ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడే ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరుతోటి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించటం, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత తాను తీసుకుంటానని, అవసరమైతే తన పదవైనా ప్రాణమైనా వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. సనాతన ధర్మం గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడని, సో ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఆయన చెప్పడం జరిగింది. సనాతన ధర్మం గురించి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని చెప్పి ఆయన అడగటం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాన్ని చెప్పడం జరిగిందని, ఆ అబద్ధానికి రెక్కలు కట్టి భుజాన్ని వేసుకుని తిప్పుతున్నది పవన్ కళ్యాణ్ అయ్యాడని, ఓ పక్క దేవుడితో ఆటలాడుతూ దేవుడి మీద ఆరోపణలు చేస్తూ దేవుడిని రాజకీయాల్లోకి లాగిందే కాక ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్తున్నావు, అసలు ఏ అర్హతతో నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం జరిగింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ బృందాన్ని వేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారులతో పాటుగా ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ మెంబర్ కూడా ఉండాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. దీని గురించి మాట్లాడుతూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కాదని, అలాగే వైవి సుబ్బారెడ్డి విజయం కూడా కాదని, ఇది ఆ దేవుడికి సంబంధించినటువంటి విజయం అని, గతంలో నేను టీటీడీ చైర్మన్గా పనిచేసినప్పుడు కానీ, నా తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి పనిచేసినప్పుడు కానీ ఎప్పుడూ అవకతవకలు జరగలేదని, ప్రస్తుతం అవకతవకలు జరిగినాయి అని ఆరోపణలు చేశారని, ఏఆర్ డైరీ సప్లై చేసిందే జులైలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతని, మరి వీళ్ళకి టెండర్లు ఎవరిచ్చారు అనేది కూడా ఈ విచారణలో బయటపడుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. టీడీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో సిఐడి అధికారులు అరెస్టు చేసి ఆయన మీద కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారన్నటువంటి కేసుకి సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐడి రిటైర్డ్ అధికారి విజయ్ పాల్ ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం, ఆయన ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలను పరిశీలించినటువంటి న్యాయస్థానం కీలకమైనటువంటి అంశాలను కొన్ని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం గురించి వాదనలు వినిపిస్తున్నటువంటి విజయపాల్ తరపున న్యాయవాది ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అంటూ చెప్తున్నటువంటి సమయంలోనే న్యాయమూర్తులు ఆయన మధ్యలోనే ఆపటం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు వినాల్సినటువంటి అవసరం లేదు, మేము వాదనలు వినాలి అని అనుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ప్రతివాదులకు మేము నోటీసులు పంపిస్తున్నాము, మీరు ఏపీ గవర్నమెంట్ని దీంట్లోకి ప్రతివాదులుగా చేర్చారు కాబట్టి వారికి నోటీసులు ఇస్తాము, తదుపరి విచారణను చేపట్టే వరకు కూడా మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ అధికారులను కూడా ఆదేశిస్తున్నాము, 4 వారాలు గడువిస్తున్నాము ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వడానికి, అప్పటి వరకు మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోరని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో వచ్చే 4 వారాల వరకు కూడా విజయపాల్ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అరెస్ట్ కానీ ఏవి చేయడానికి వీలు లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన తిరుపతిలో నిర్వహించినటువంటి వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడటం జరిగింది. కొంతమంది వ్యక్తులు సనాతన ధర్మాన్ని తుడిచేస్తామంటూ మాట్లాడుతున్నారని, ఎవరు వచ్చినా సరే ఎవరు పోయినా సరే ఇక్కడ ఎవరు శాశ్వతం కాదని, సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుంది, సనాతన ధర్మం జోలికి వచ్చినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినటువంటి విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించే ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ మీద ఒక కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొద్ది రోజుల క్రితం ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడటం జరిగింది. సనాతన ధర్మం ఒక డెంగ్యూ మలేరియా అని దీన్ని తరిమి కొట్టాలని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో ఒక దుమారాన్నే లేపటం జరిగింది. అయితే దీన్ని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా స్టాలిన్ని ఉద్దేశించే మాట్లాడటం జరిగింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి ఒక న్యాయవాది వాంజినాథన్ మదురై కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో దీని మీద ఉదయనిధి స్టాలిన్ని వాంటెడ్గా కావాలనే పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగిందని, తిరుమల లడ్డు వ్యవహారానికి ఉదయనిధి స్టాలిన్కి ఎటువంటి సంబంధం లేదని, అయినా సరే ఆయన్ను ఈ విధంగా విమర్శించటం, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదని, కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయవాది ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకుని మదురైలో పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ భావజాలం కానీ ఇప్పుడు లేవని, పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని, గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్లో చాలా మార్పు కనిపిస్తుంది అని చెప్పి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇప్పుడు ఒక రేసిస్ట్ పార్టీగా తయారైందని, ఆయన ప్రజల గురించి ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవటం మానేసి సనాతన ధర్మం అంటూ వేరొక అంశాన్ని భుజానేసుకుని తిరుగుతున్నాడని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టట్లేదని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి చంద్రబాబు అమలు చేసేలా చూడటం, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వీటి గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం సనాతన ధర్మాన్ని బాగు చేస్తాను అంటూ, అలాగే ఇతర మతస్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా రాహుల్ గాంధీని విమర్శించడం జరిగిందని, రాహుల్ గాంధీ అన్ని మతాలను సమానంగా చూసేటువంటి వ్యక్తిని, లౌకికవాదని, అందుకే ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరిగిందని, ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని విమర్శించడం, హిందుత్వాన్ని భుజానేసుకుని మిగిలినటువంటి మతాలను కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. విజయవాడ పశ్చిమ బైపాస్ పూర్తయింది, కొద్ది రోజుల్లో అందుబాటులో కూడా రానుంది. ఇక విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో జరిపినటువంటి చర్చల ఫలితంగా 2176 కోట్ల రూపాయల ఖర్చుతోటి తూర్పు బైపాస్ని శాంక్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ తూర్పు బైపాస్ పనులు ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం. దీంతో పాటుగా విజయవాడ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి, అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి, అంటే ఇంకా బాగా అర్థమవుతుంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూరు వరకు కూడా మల్టీ స్టేజ్ ఫ్లైఓవర్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే బెంగళూరులో, చెన్నైలో ఇలాంటి ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్ పైన ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. ఒక ఫ్లైఓవర్ మీద వెహికల్స్ వెళ్తుంటే ఆ పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద మెట్రో ట్రైన్స్ వెళ్తాయి. సో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా ఏపీలో ఈ నేషనల్ హైవేస్కి సంబంధించి 12,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్నట్లుగా సమాచారం. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రావడం జరిగింది. ఈ లేఖ రాసింది కూడా ఎవరు అంటే సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ యాదవ్. సో ఈయన రాయటం జరిగింది. ఈ లేఖ సారాంశం ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, కడప జిల్లాకు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి గుర్తింపు ఉందని, అక్కడ ఉన్నటువంటి దేవుడు కడప ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ అమ్మవారితో పాటు స్వయంగా స్వామి వెలవటం జరిగిందని, సో ఇక్కడ ఎంతో ఏ పని ప్రారంభించినా ముందుగా ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే ఈ ప్రాంత ప్రజలు పనులు ప్రారంభిస్తారని, ఇంకా తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ముందు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాక తిరుపతి బయలుదేరతారని, అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ప్రాంతంలో
వైఎస్ఆర్ పేరు పెట్టారని. అంటే వైఎస్ఆర్ ఇక్కడ ఏం చెయ్యలేదు అని చెప్పి నేను అనట్లేదు. కడప జిల్లా అభివృద్ధిలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారు. అయితే పూర్తిగా వైఎస్ఆర్ పేరుని పెట్టినటువంటి పరిస్థితుల్లో గతంలో ప్రజలు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి భయంతో వాటిని బయటకు చెప్పలేదని, కాబట్టి ఇప్పుడు తాము లేఖ రాస్తున్నామని వైఎస్ఆర్ పేరుకి కడప కూడా కలిపి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలని, కేవలం వైఎస్ఆర్ జిల్లా అని ఉంచొద్దు అని చెప్పి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రముఖ సినీ నటుడు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట ఈరోజు విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన కుమార్తె మృతి చెందడం జరిగింది. ఈరోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్కి గురైనటువంటి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఏఐజీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పడం జరిగింది. ఆయన నిన్న పరచూరులో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇదే నా చివరి రాజకీయ సభ అని చెప్పి ప్రకటించడం జరిగింది. రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయని, గతంలో లాగా లేవని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చీరాల్లో స్థానికంగా ఉన్నటువంటి కొండయ్య అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఇబ్బంది పడకూడదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో హార్బర్లో గజ ఈతగాళ్ళని నియమించటం, వాళ్ళ ద్వారా ఇక్కడ ఎవరైనా నీళ్ళలో మునిగిపోతుంటే కాపాడేటువంటి ప్రయత్నాలు చేయటం, సో వారికి జీతాలు ఇవ్వటానికి గాను స్థానికంగా ఉన్నటువంటి రిసార్ట్ల ఓనర్లని వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందిగా అటాచ్ చేయడం జరిగిందని, దీన్ని ప్రజలు ఇంకోలాగా చిత్రీకరించడం, మీడియా ఇంకోలాగా చిత్రీకరించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి క్రియేట్ చేశారని, ఇలా ప్రతి అంశం కూడా ఏదో ఒక రకంగా మరో రకంగా పోర్ట్రేట్ అవటం. గెలవటానికి ఒక 30 కోట్లు ఖర్చు పెట్టాలి, గెలిచిన తర్వాత మరొక 30-40 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెట్టినా కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చేది చిత్కారాలు, చేదరింపులు, నెగిటివ్ కామెంట్స్. సో వీటన్నింటినీ భరించేటువంటి ఓపిక లేదని, గత ఎన్నికల్లో పోటీ చేయకుండా మంచి పని చేశానని, రాజకీయాల నుంచి తప్పుకుంటాం కూడా ఆనందంగా తప్పుకుంటున్నటువంటి వ్యక్తిని అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.